బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు ఇండస్ట్రీ లార్జర్ పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు కూడా పెరిగాయి. అండ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. చాలా మంది కానీ స్టిల్ కృష్ణనగర్ కష్టాలు పడేవాళ్ళు, నిజంగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా వెనకడుగులో ఉన్నారు. టాలెంట్ లేని వాళ్ళు ముందడుగులో ఉన్నారు. దానికి కారణాలు లక్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ స్టిల్ ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్న ఫ్రెష్ ఎయిర్‌కి మీరేం చెప్తారు? అంటే ఏ ఇండస్ట్రీకైనా అండి కాన్సంట్రేట్ ఆన్ ద కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. హ్మ్. మనం ఆర్టిస్ట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఏం చేయాలి దాని మీద ఉండాలి. హ్మ్. సో ఎక్కువ పిఆర్ఓషిప్ మెయింటైన్ చేయాలి. రోజు అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురినైనా కలవాలి. హ్మ్. డైరెక్టర్స్ని కలవాలి. హ్మ్. కలిసి ఎక్కడో ఒక చోట 10 ఆఫీసులో మనం వెళ్తే ఎక్కడో ఒక ఆఫీసులో మనం నచ్చుతాం వాళ్ళకి. హ్మ్. సో ఆ ఒక్క సీను రేపు ఒక 100 సీన్లు అవుతాయి. మెయిన్ సిన్సియారిటీ, హార్డ్ వర్క్, హ్యుమానిటీ ఉండాలండి. నీతి నిజాయితీ ఉండాలి. మనం ఎదటోడు పైకొస్తే మనం అబ్బాయి మన ఫ్రెండ్ పైకొచ్చాడనే ఆ సంతోషం ఉండాలి. హ్మ్. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకొని ఉండకూడదండి. ఇండస్ట్రీ అది. హ్మ్. మనం మార్గదర్శనం కావాలి 10 మందికి. హ్మ్. సో అలా చేస్తే తప్పకుండా ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, హ్మ్. ఏ ఫీల్డ్‌లో అయినా సక్సెస్ అవుతాం. హ్మ్. సార్ కోట గారు ఎప్పుడు అంటారు, పరభాష వాళ్ళు ఇక్కడికొచ్చినందుకు మనకి తెలుగు వాళ్ళకి నటన అవకాశాలు చాలా తక్కువైపోయాయి. ఇప్పుడు మీరు అటు వెళ్తున్నారనుకోండి. ఇప్పుడు ఇస్ మీకు రైటో, రాంగో నాకు తెలీదు గానీ, ఆ ఫీలింగ్ ఉందా? నిజంగా అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మనకు అక్కడ అవకాశాలున్నాయి. వాళ్ళకి ఇక్కడ అవకాశాలున్నాయి. అందరూ అన్ని చోట్ల వర్క్ జేసుకోవచ్చు అని పెద్ద మనసు చేసుకోవాలా? పాన్ ఇండియా అంటే నాకు తెలిసి పాన్ ఇండియా అంటే 'దురంధర్'. 'దురంధర్' సినిమా. పాన్ ఇండియా. ఒక 'లగాన్' హ్మ్. దట్ ఈస్ పాన్ ఇండియా. ఒక 'బాహుబలి' దట్ ఈస్ పాన్ ఇండియా. మన తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ పుటాల్లో నిలబెట్టినటువంటి దర్శకుడు మన రాజమౌళి రాజమౌళి. గారు. సో ఇంక దానికి ఎల్లలు లేవండి. గ్లోబల్‌లోకి వెళ్ళిపోయింది ఎక్కడికో. హ్మ్. అది ఎక్కడో ఆస్కార్ లెవెల్‌కి వెళ్ళింది 'త్రిబుల్ ఆర్'. సో వి ప్రౌడ్ టు బి ఆడియన్‌గా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజమౌళి గారికి. హ్మ్. సో ఇంకా మరీ టీవీ సీరియల్‌లో యాక్ట్ చేసిన వాడు కూడా పాన్ ఇండియా అంటుంటే ఇంక ఎటెళ్ళాలండి పాన్ ఇండియా? 'దురంధర్‌లో' ఎక్కడ మనోళ్ళు ఎవరు కనపడరండి. హ్మ్. అది ఒరిజినల్ పాన్ వరల్డ్ సినిమా అది. హ్మ్. ఎక్కడ మీరు చూడండి సౌతోళ్ళు అసలు ఎవ్వరు ఒకళ్ళు కనపడరు. హ్మ్. కానీ ఈ పాన్ ఇండియా వచ్చాక ఎవరు మొదలుపెట్టినా పాన్ ఇండియా. పాన్ ఇండియా వచ్చాక ఇక్కడున్న ఆర్టిస్టులకి వర్క్ పోయింది. హ్మ్. మీరు అందరూ ఒక 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలనుకుంటే 9 మంది పాన్ ఇండియా, పాన్ ఇండియా అని పెడుతున్నారు. హ్మ్. ఆ పాన్ ఇండియా వల్ల ఇక్కడేమి ఒక 10 టికెట్లు ఏమి రావండి. ఇప్పుడు పలానా రఘుబాబు ఉన్నాడు. అరే! రఘుబాబు ఉన్నాడే మనం వెళ్దాం సరదాగా ఉంటది కామెడీ. హ్మ్. అలాగే పృథ్వీ ఉన్నాడు, తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకోళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ దొరుకుతారు మనకి. హ్మ్. ఇయన్నీ టమాటాలు, బంగాళదుంపలు ఇక్కడ దొరికేవి. హ్మ్. అక్కడికెళ్తే బాంబేలో అమ్మేది కూడా ఆలుగడ్డే అది. హ్మ్. సో అన్నీ ఒకటేనండి. మన వాళ్ళని మనం గౌరవించుకుని, మన వాళ్ళలో ఉన్న సత్తాని బయటికి తీసినప్పుడే డైరెక్టర్ అనేవాడికి ఒక పేరుంటదండి. హ్మ్. ఏదో అన్నీ తెచ్చి మనం చుట్టూరు చేర్చేసి వాడికి డైలాగ్ రాదు. ఏ క్యా బోల్నా? అందుకే కోటగారు అనేవారండి మేము. హ్మ్. 'పూలరంగడు' అనే ఒక సినిమా చేస్తే ప్రదీప్ రావత్, ఇంకొక ఆయన మన 'మగధీర' విలను. హ్మ్. ఈయన ప్రదీప్ రావత్ మొత్తం డైలాగు స్టడీగమ్ అలా వస్తుంది. కోట గారు మేమందరం ఉన్నాం. కాంబినేషన్‌లో ఆయన దగ్గరికి వస్తే ఎండ్ డైలాగ్. హ్మ్. ఫస్ట్ లైన్ మే క్యా హై అనేవాడంతే. మొత్తం పోయింది. అలాగా ఆయన్ని 7 గంటల నుంచి రాత్రి 11 వరకు కోట గారిని కూర్చోబెడితే ఫస్ట్ టైమ్ ఆయన తిట్టి వెళ్ళిపోయాడు. ప్రదీప్ రావద్దు అంటే మనోళ్ళు తీసుకొస్తారు. ప్రదీప్ రావత్ ఆయన. రావత్. ఇక్కడొచ్చే దేవగిల్ హ్మ్. యాక్టింగ్ నీల్ అనేవాడు. అలాగా ఇప్పుడు మనం తెస్తున్నాం. ఆళ్ళకి కో రైటర్‌లు పెడుతున్నాం. హ్మ్. ఆళ్ళకి నేర్పుతున్నాం. ఇది అడిగితే కోట గారిని కోట లాంటి ఆర్టిస్టు ఇది ఇండస్ట్రీలో ఒక పెద్ద కోట. ఆ కోటను కొట్టినోడు ఎవడు లేడు ఇప్పటి వరకు. ఏ కొన్ని క్యారెక్టర్ అయినా అలాగే ఉన్నాడు. ఏ క్యారెక్టర్ అయినా. పరకాయ ప్రవేశమే. పరకాయ ప్రవేశమే. గణేష్ చూస్తే అండి. మన వెంకటేష్ బాబు గారితో చేసిన ఆడువారు మాటలకు అద్దాలు వేరు. హ్మ్. అలాగే వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. హ్మ్. సో ఆయనలాగా పెట్టని కోటకి ఎవరు లేరక్కడ. హ్మ్. సో మన వాళ్ళులో కూడా ఈయన పలానా ఆయన, ఆయన పలానా ఆయన తెస్తారు కానండి. ఇక్కడ ఉన్నోడెళ్ళి నీకు గౌరవించి,
నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని వెళ్ళి అడిగితే వాడు చీప్గా కనబడతాడు. మనం వెళ్ళి అడగకూడదు. అదే మనల్ని బ్యాక్ స్టెప్ వేస్తుందంటారా? కానీ అడగంది అమ్మ కూడా పెట్టదంటారు కదా మనం సార్. వెళ్ళి అడగాలండి. వాళ్ళు ఇవ్వకపోతే మనల్ని పెట్టుకునే అదృష్టం అతనికి లేదనుకోవటం మనం.